హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫుడ్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా అయిపోయే టేస్టీగా ఉండే టమాటా చారు చేసుకుందామండి. ఇది చాలా చాలా బాగుంటుందండి. నేను ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. అందుకే మీకు కూడా చెప్దామని చేస్తున్నాను, నేను వీడియో చేశాను. చాలా సింపుల్గా అయిపోద్దండి ఇది. చారా పప్పుచారా అన్నట్టుగా కూడా తెలియకుండా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మనం పండు టమాటాలు తీసుకోకూడదు, కొంచెం పచ్చిగా ఉన్నవి తీసుకోవచ్చు. బాగా పచ్చిగా ఉన్నా పర్వాలేదండి, కొంచెం దోరగా ఉన్నా అవి మనం ముక్కలు కోసి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోవడానికి గిన్నెలో వేసుకొని ముక్కలు గ్లాసు నీళ్లు కానీ అర గ్లాసు నీళ్లు కానీ వేసుకొని బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. చల్లార్చుకోవాలండి వీటిని. చల్లార్చుకొని ఉడికిన వాటిని ఆ వాటర్ తీసేయాలండి పక్కకే. వాటర్ తీసి ముక్కలు మాత్రమే మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. దీనికి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు నూనె వేసానండి. ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు, ఒక అర స్పూన్ మెంతులు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. మూడు పచ్చిమిరకాయలు కోసి చీలికలు వేయాలి. 3 పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. పేస్ట్ వేసేసుకుంటున్నామండి. మనం మిక్సీలో చేసుకున్న పేస్టు. మనం పక్కకి టమాటా ఉడికించిన వాటర్ పక్కకు తీసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకోవాలి. మనం చిక్కగా కావాలితే ఇలాగే ఉంచేసుకోవచ్చండి. ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని ఇంకా కొంచెం పలసగా కావాలి అనుకుంటూ ఇంకొక 2 గ్లాసులు కానీ ఒక లోటా కానీ పోసుకోవచ్చండి. స్పూన్ కారం వేయాలండి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. కొంచెం కొత్తిమీర వేయాలండి లాస్ట్ కానీ. కొత్తిమీర వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత దీన్ని ఒక పావు గంట సేపు బాగా మరగనివ్వాలండి. పావు గంట కానీ ఒక 10 నిమిషాలు కానీ బాగా మరిగిన తర్వాత ఇంక అంతే అండి, పక్కకు దించేసుకోవచ్చు. రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా అంటే టేస్టీగా ఉంటుందండి ఇది చారు. రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.